మా అక్క మా బావగారికి వేరుశనగ గుళ్ళు అంటే ఇష్టం అని చెప్పి నన్నైతే చేయమంది, నాకు వచ్చాను. ఇంక నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఒక 1/2 కేజీ వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నాను. అవి బాగా వేయించుకోవాలన్నమాట. దూరగా వేయించుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 1/2 కేజీ వేరుశనగ గుళ్ళకి 1/4 కేజీ బెల్లం కొలత అనమాట. 1/4 కేజీ బెల్లం వేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కరిగించేసుకుని ఒకసారి వడకెట్టేయండి. దాంట్లో తుక్క ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత ఇది ఉండపాకం రావాలి, టంగ్ మనాలన్నమాట. నీళ్ళలో వేస్తే ఇలా టంగ్ మనాలి. పాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు పాకం రానిచ్చి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకుని పీసెస్ కింద వేడి మీదే పీసెస్ కింద కట్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత వాటికి పీసెస్ కింద వచ్చేస్తాయి అనమాట. నేనైతే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నాను, పల్చగా వచ్చినాయి. చిన్న ప్లేట్ అయితే ఇంకా దలసరిగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం బయట తింటాం కదా, అదే టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. Bye bye.